బహుముఖ ప్రజ్ఞాశాలి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరిస్తూ నివాళులు అర్పిస్తున్నానని, ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక గణతంత్ర ప్రజాస్వామ్య దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దటంలో అంబేద్కర్ గారి కృషి ఎనలేనిదని, అంబేద్కర్ మహనీయుని ఆశయ సాధనకు చేద్దాం జై భీమ్ అంటూ నారా లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో ఆ పార్టీ నియోజకవర్గ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య, ఎస్ఎస్ఎల్ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వేమూరి మైనర్ బాబు తదితర నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా నందం అబద్దయ్య, వేమూరి మైనర్ బాబు మీడియాతో మాట్లాడారు. బిఆర్ అంబేద్కర్ గారు మరి జీవితం అనేక మలుపులు జరిగి ఈ దేశానికి దిశా నిర్దేశం ఇచ్చిన మహానుభావుడు బిఆర్ అంబేద్కర్ గారు. మరి అదేవిధంగా ఈ భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేయించడంలో మొట్టమొదటి వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. బడుగు బలహీన వర్గాలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకి మరి మేలు జరగాలని ఆ రోజు మరి వెనకబడిన వర్గాలన్నింటికి కూడా మరి అభివృద్ధి చెందినటువంటి వర్గాలతో పాటు సమానంగా ఉండేదానికి కొన్ని రిజర్వేషన్లు కల్పించినటువంటి మహా మేధావి బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయన ఆ రోజు రచించిన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, మరి బడుగు బలహీన వర్గాలకి రిజర్వేషన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ రోజు లిఖితపూర్వకంగా ఆ రాజ్యాంగంలో కల్పించారు. కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాలు మరి అనేక రకాలుగా అనేక పదవుల్లో మరి రాజ్యాంగం పదవుల్లో వాళ్ళ ఉంటున్నారంటే అది బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచన తీరు, వారి యొక్క రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల ఈరోజు అన్ని వర్గాలు కూడా మరి ఈరోజు ఎంతో కొంత అభివృద్ధి చెందినాయి అంటే మరి అతిశయోక్తి కాదు. మరి అందుకని బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాల్ని మరి భారతదేశం మొత్తం కూడా వారి యొక్క ఆశయాల్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి మరి గమనించుకోవాల అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి 2019 నుంచి 2024 సంవత్సరం వరకు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగానికి కాకుండా మరి వేరేగా ఈ యొక్క రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది. అదేవిధంగా మనకు రాబోయే రోజుల కొద్ది నెలల్లోనే మరి రాజ్యాంగం అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం పరిపాలన, న్యాయమైన పరిపాలన, బడుగు బలహీన వర్గాలకి మేలు జరిగే పరిపాలన రాబోతుందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాము. ఈరోజు ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వచ్చిన సందర్భంగా మరి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బడుగు బలహీనల ఆశా జ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లిఖించుకోబడినటువంటి హక్కుల్ని మేము సాధించుకోవడానికి పోరాటం చేయడానికి దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మరి ఎస్సీలకి 27 సంక్షేమాలు అందించారు. ఆ 27 సంక్షేమాల్లో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరు విదేశ విద్యా పథకాన్ని మరి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి కాలరాశారు. కాబట్టి అంబేద్కర్ గారి వారసులుగా మేము మరి రేపు రాబోయేటువంటి ఎలక్షన్ లో అంబేద్కర్ గారి వారసులుగా ఈ జగన్మోహన్ రెడ్డిని గద్దెదించి చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకొచ్చుకొని మాకు ఎత్తేసినటువంటి 27 సంక్షేమాలని పునరుద్ధరించుకోవడానికి, అలాగే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విదేశ విద్య పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించుకొని మరి ఆ మహనీయుడికి మేము ఇచ్చే ఘన నివాళులు తెలియజేస్తున్నాం.